రేపటి నుంచి వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతులకు పెట్టుబడి సాయం కింద 12,000 ఇస్తామన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి ఏరువాక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం భూమి దున్ని విత్తనాలు నాటారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతు భరోసా ఇప్పటికే 2 సార్లు ఇచ్చామని, రేపటి నుంచి 3వసారి రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 రైతు బంధు ద్వారా ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గతంలో 2 పర్యాయాలు ఇచ్చాం. ఒకసారి 10,000 చొప్పున, ఒకసారి 12,000 చొప్పున ఇచ్చాం. 3వసారి రేపు జూన్ 16వ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా రైతన్నలకి, రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి అందరికీ పెట్టుబడి కోసం రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారం రోజుల లోపే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది.